హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఎస్పీఎస్ అసోసియేట్, ఇది చాలా చాలా మంచి పోస్ట్ అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మనకి ఏంటంటే ఇంటర్వ్యూ బేసిస్ మీద వీళ్ళు అనేది హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా. అయితే ఈ యొక్క వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఇక జాబ్కి అప్లై చేయాలంటే మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ రకంగా రెజ్యూమ్ అని బిల్డ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా ఇంకోటి ఏంటంటే, మీకు ఇన్ కేస్ మీకు రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మెసేజ్ చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అదే నెంబర్ మెసేజ్ చేయండి, మీకు డౌట్స్కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. రెజ్యూమ్ వచ్చి సర్వీస్ బేస్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఇది వచ్చేసి మనకి అమెజాన్ నుంచి మనకి అంటే ఎస్పీఎస్ అసోసియేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా చాలా మంచి పోస్ట్. అది ఎలాగే ఎందుకు నేను క్లియర్గా చెప్తాను. ఈ ఎస్పీఎస్ సపోర్ట్ అసోసియేట్ అంటే ఎవరంటే, మీరు అమెజాన్కి అవర్ సెల్లింగ్ పార్ట్నర్, గుర్తుపెట్టుకోండి. అమెజాన్కి సెల్లింగ్ పార్ట్నర్కి మీరు మనకి మధ్యలో ఉంటారనమాట కదా. అంటే సింపుల్ చెప్పాలంటే మీ కాంటాక్ట్ అనేది పీపుల్స్తో ఉంటుంది. అంటే మనకి ఎవరైతే డెలివరీ అనేది తీసుకుంటారు, ఎవరైతే డెలివరీ చేస్తారో సో వాళ్ళ దగ్గర ఉండదు. ఓకేనా. కస్టమర్స్ దగ్గర ఉంటుంది. మీకు ఓన్లీ అమెజాన్ నుంచి సెల్లింగ్ పార్ట్నర్స్కి వీళ్ళ ఇద్దరి మధ్యనే మీకు కోఆర్డినేషన్ ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అందుకే నేను అన్నాను ఇది చాలా మంచి జాబు, అలా మనకి చాలా మంచి రోల్ అనేసి. ఓకేనా. సో ఇది బేసిక్ ఏంటంటే మనకి ఏంటంటే మీకు రెస్పాన్సిబుల్ ప్రొవైడింగ్ టైమ్లీ అలా మనకి అక్యురేట్ ఆపరేషనల్స్ సపోర్ట్ టు సెల్లింగ్ పార్ట్నర్స్ హూ సెల్ ఆన్ అమెజాన్ స్టోర్స్. అమెజాన్ స్టోర్స్లో మనకి అంటే కొంతమంది, సపోజ్ నా దగ్గర ఒక ఐటెం ఉన్నది. ఓకేనా. లేదంటే ఒక ఏదైనా ఐటెం లైక్ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ వచ్చేసి నేను అమెజాన్లో అమ్ముతున్నాను. ఓకేనా. అమెజాన్లో అమ్మినప్పుడు ఏంటంటే అప్పుడు దాని గురించి డీటెయిల్స్ అన్ని వీళ్ళ మనకి పేమెంట్స్ గురించి కానీ, లేదంటే ఆ రేటింగ్స్ గురించి, అలాంటి మీ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, ఏమైనా తప్పులు అవుతున్నాయా లేదా, సో ఇలాంటివన్నీ బేసిక్ ఏంటంటే ఒక డీటెయిల్స్ అన్ని మీరు ఆ యొక్క సెల్లర్స్తో మీరు మాట్లాడుతూ, అంటే ఇంటర్నల్లో వాళ్ళకి వర్క్స్ అనేవి ఇంకా చాలా అయితే ఉంటాయి. సో మీరు ఈ రకంగా చేస్తూ మీరు ఏంటంటే మీ యొక్క వర్క్ అనేది ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫోను, చాట్, ఆల్ ఈమెయిల్ కేసెస్లో కూడా మీకు ఏంటంటే వర్క్ అనేది బేసిక్గా ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి సెల్లింగ్ పార్ట్నర్ ఇష్యూస్ అనేది మీరు ఈ యొక్క సర్వీస్ ఈ యొక్క రోల్ ద్వారా మీరు ఏంటంటే సపోర్ట్ అనేది ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే కీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూసుకుంటే మెయిన్ వచ్చేసి కంఫర్టబుల్, మనకి కాంటాక్ట్ సెంటర్ ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు ఉండాలన్నమాట. అంటే మనకి సింపుల్గా మనకి అప్రోప్రియేట్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు సెల్లింగ్ పార్ట్నర్స్తో మనం కాంటాక్ట్ అవ్వాలంటే మనకి ఏంటంటే అది బేసిక్గా మనకి అర్జెంట్ తాలూకు రిక్వైర్మెంట్ కాబట్టి, సో మన అర్జెన్సీని అర్థం చేసుకుని మనం ఏంటంటే ప్రాపర్గా మనం వర్క్ అనేది చేయాలి. సో నీట్గా మాట్లాడాలని చెప్తున్నారు. సెల్లింగ్ పార్ట్నర్ మనకి ఏంటంటే లెవరేజింగ్, మనకి స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్, అలా మనకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి కదా. సో అవి మనం ఏంటంటే నీట్గా చేయాలని చెప్తున్నారు. రిజల్వ్ వాటి ద్వారా మీరు ఏంటంటే ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేయాలని చెప్తున్నారు. సో ఇది అలా మనకి బిల్డింగ్ ట్రస్ట్, స్ట్రెంథనింగ్స్, అలా మనకి రిలేషన్షిప్స్ త్రూ ఎంపతీస్, అలా మనకి యాక్టివిటీ, లిజనింగ్ అండ్ ర్యాప్టర్ బిల్డింగ్స్. అంటే మనకి ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ ద్వారా మీరు ఏంటంటే సెల్లింగ్ పార్ట్నర్స్తో, అలాగే మీ నుంచి వాళ్ళైనా వాళ్ళ నుంచి మీరైనా సరే ఆ ట్రస్ట్, అలా మనకి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ఉన్నది అని అంటే ఆ సెల్లింగ్ పార్ట్నర్స్ వల్ల ఉన్నది కాబట్టి, సో అదేంటంటే ఇంకా వాళ్ళతో మీరు ఏంటంటే మంచిగా బిల్డ్ చేసుకోవాలి. సో ఈ రకంగా బేసిక్ వీళ్ళు ఏంటని చెప్తున్నారు. అలా మనకి రిటర్న్ అండ్ ఓరియల్ అనేది బాగుండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫోన్ కాల్, చాట్, ఈమెయిల్ ద్వారా మీ సపోర్ట్ అనేది మ్యాక్సిమం ఉంటుందని చెప్తున్నాను. సో ఈ రకంగా బేసిక్ ఏంటంటే మీకు ఈ యొక్క వర్క్ తరగతి డీటెయిల్స్ అనమాట కదా. సో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వెస్ట్ బెంగాల్, కోల్కతా నుంచి మనకి ఎక్కువ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. కంగారు ఏం పడకండి. ఓకేనా. అయితే దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే మనకి లైక్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా రావాలి. అలాగే మనకి ఏంటంటే వర్క్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్, ఏరియాస్, ఇవన్నీ మనకి నైట్ వాళ్ళ మనకి హాలిడేస్ ఎలాంటివి కూడా మీరు వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మనకి వర్క్ షిఫ్ట్స్ కానీ చూసుకుంటే మీరు ప్రిఫరబుల్ అనమాట. ఓకేనా. సో షిఫ్ట్స్ అనేవి మీరు మీ చేతిలో ఉండదు. మీరు లైక్ ఏంటంటే
గ్రాడ్యుయేట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ప్రిఫర్డ్ అన్నారు. కాకపోతే మనకి బేసిక్‌లో చూసుకుంటే మనకి ఇంటర్ గాని, డిప్లొమా గాని, ఎనీ గ్రాడ్యుయేట్ గాని అప్లై చేసుకోవచ్చనమాట ఇక్కడ. అంటే బేసిక్‌లో మనం ఏంటంటే ఏ క్వాలిఫికేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ దగ్గరికొచ్చేసరికి ఓన్లీ గ్రాడ్యుయేట్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారనేసి చెప్తున్నారు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలంటే కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అప్లై లింక్ అయితే ఉంటుంది అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో వీడియో అంతా ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.